హాయ్. హలో. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? యాహ్! బెటర్. ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు గూడా కొంచెం అభివృద్ధి వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మొన్ననే జాబ్ క్యాలెండర్ గూడా రిలీజ్ జేశారు. సో, రేవంత్ రెడ్డి కొంచెం మంచినే పని చేస్తుండని అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు హైడ్రా సిస్టమ్ అనేది తీసుకొచ్చారు కదా! హైడ్రా సిస్టమ్ అనేది ఎవరికి అనుకూలంగా ఉంది అనుకోవచ్చు? చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఈ సిటీలో ఎక్కడ చూసినా వాటర్ అనేది ఉండిపోతుంది. పోవట్లేదు. అంటే చెరువుని కబ్జా చేసి అక్కడ కట్టారు గదా! దానికోసమే రేవంత్ రెడ్డి ఆలోచన చేసిండు. స్టోర్ అవ్వవు వాటరు. హ్మ్. అందుకనే మనకి ఒక మంచి ఆలోచనతోటి రంగనాథ్‌ని పెట్టి మంచి చేసిర్రు. సో, ఈ హైడ్రా సిస్టమ్‌లో గూడా తీసుకున్నట్టయితే పార్టీకి అతీతగా ఉన్న వాళ్ళే మాత్రమే ఇక్కడ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి నిర్మి నిర్మాణ నిర్మాణాలను కూడా కూల్చివేయడం జరుగుతుంది. పార్టీకి సపోర్టెడ్‌లో ఉన్న వాళ్ళకి ఎవరికీ జరగట్లేదు అని అంటున్నారు. దాంట్లో ఎంతవరకు న్యాయం జరుగుతుందనుకోవచ్చు? ఏమో మరి అదైతే నాకు తెలవదు గానీ, చాలా వరకైతే ఒక అడ్డుకట్ట అనేది వేస్తున్నారు. ఇప్పటివరకు చాలా అక్రమంగా కట్టిన నిర్మాణాలనైతే కూల్చేశారు. దాని గురించి అయితే నాకు తెలవదు. పొలిటికల్ సపోర్ట్ వాళ్ళకి ఉండొచ్చు మేబీ. ఉంటే జిస్కే పాస్ పవర్ అయితే ఉస్కా రాంగ్ బి రైట్ హో జాతా అంటారు. దాని అర్థం ఏంటంటే ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటదో వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది. సో, సో, ఇప్పుడు ఫ్లడ్స్ కోసం అని చెప్పేసి కూడా పర్యటన చేశారు కదా! మరి ఆయన పర్యటన విషయం అనేది ఇప్పటి వరకి కూడా చాలా మందికి తెలియకుండా పోయింది కదా! ఎందుకని అంటున్నారు? ఇది అంటే అసలు పర్యటన చేశారా లేదా? చేస్తున్నారు గదా! థాంక్ యూ.